హరే కృష్ణ. శతశ్లోకి భగవద్గీతలోని 18వ శ్లోకము సాంఖ్యయోగం 2వ అధ్యాయంలోని 62వ శ్లోకం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత శతశ్లోకి భగవద్గీత. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. నిఘంటువు విషయాన్ శబ్దాది విషయములను ధ్యాయతః చింతన చేయుచుండునట్టి పుంసః పురుషునకు తేషు ఆ శబ్దాది విషయములయందు సంగః ఆసక్తి ఉపజాయతే ఏర్పడును. సంగాత్ ఆసక్తి వలన కామః కామము అంటే విషయవాంఛ సంజాయతే ఉత్పన్నమగును. కామాత్ కోరిక వలన అంటే ఆ కోరిక తీరనప్పుడు క్రోధః కోపము అభిజాయతే కలుగును. తాత్పర్యము విషయ చింతన చేయు పురుషునకు ఆ విషయములయందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తి వలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడుతుంది. అయితే ఇక్కడ దృశ్య అనే పదము విషయ చింతన ఎంతటి అనర్థములకు దారితీయునో మనకి ఇక్కడ 62వ శ్లోకంతో పాటు తరువాత వచ్చే 63వ శ్లోకంలో కూడా విశదీకరించారు మన శ్రీకృష్ణ పరమాత్మ. శత్రువు మిత్రుని వలె నటించి మెల్లగా లోన ప్రవేశిస్తారట. మొదటగా కొద్ది చోటు మాత్రమే అర్థించి క్రమక్రమముగా వామనమూర్తి వలె విస్తరించి తుదకు తనకు చోటిచ్చిన వానినే హతమారుస్తారట. ఇక్కడ ఆంగ్లంలో ఒక సామెత ఉంది, గివ్ మీ రూమ్ టు సిట్ డౌన్ అండ్ ఐ కెన్ మేక్ రూమ్ టు లై డౌన్ అని. అంటే ఇక్కడ మనస్సు అనేది అంటుందట, నాకు కూర్చునడానికి మాత్రం చోటిస్తే చాలు, పడుకొనడానికి చోటు నేనే చేసుకుంటాను అనేసి. అంటే విషయభావన స్వల్పముగా మనస్సున ప్రవేశించితే చాలు, అదియే పెరిగి పెరిగి మనుషుని అధోగతికి నెట్టివేస్తుంది అని ఈ సామెత మనకు తెలియపరుస్తుంది. మొట్టమొదట మనుషునకు ఏ సంకల్పము ఉండదు. నెమ్మదిగా ఏదియో ఒక దృశ్య వస్తువును గూర్చి అతడు చింతన చేస్తూ ఉంటాడు. అప్పుడు దానితో మనస్సునకు ఒక విధమైన సంబంధము అంటే అటాచ్మెంట్ ఏర్పడుతుంది. ఆ సంబంధమే ముదిరి ఆ వస్తువును అనుభవించాలి అనే కోరిక పరిణమిస్తుంది. దానినే కామము అంటారు. అయితే ఇది చాలా చెడ్డది. మహాపాప్మ అనే పదము చాలా పాపిష్టిది అని భగవాన్లు వారు దానిని మున్ముందు వర్ణించి ఇక్కడ మనకి తెలియపరుస్తూ ఉంటారు. ఇంటిలోకి ఒక పాము గాని దొంగ గాని జొరబడినచో ఎంత అపకారమును చేయుదురో, హృదయంలో కామము జొరబడినప్పుడు అంత కీడును అది చేకూరుస్తుంది. కావున ఇంటి నుండి సర్పమును దొంగను బయటికి తరిమివేయునట్లు ఈ కామ పిశాచిని కూడా హృదయం నుంచి ప్రవేశించిన తత్క్షణమే బయటకు సాగనంపవలను, లేక అసలు ప్రవేశింపనీయకుండానే ఉండడం ఇక్కడ మంచిది. మొలకగా ఉన్నప్పుడే దానిని త్రుంచివేయవలెను. అట్లు చేయకున్న అది తన స్నేహితులను చుట్టములను క్రోధాదులను వెంటనే పిలుచుకొని వచ్చి తన పక్షమున బలపరుచుకొని జీవుని అధోగతికి నెట్టివేస్తుంది. ఆ ఘట్టమంతయును ఇక్కడ గీతాచార్యులు వారు బహుసుందరముగా చిత్రీకరించినారు. ఇది సాధకులకు అతి ముఖ్యమైనది. ఎందుల వలన అంటే మనుజుడు శత్రువులెవరో, వారెట్లు లోనికి ప్రవేశించెదరో, ఎట్లు బలపరుచుదురో, జీవుని ఎట్లు కూలద్రోయుదురో, వారిని జయించుట ఎట్లనో ఆ విషయములన్నీను కూలంకషముగా ఇచ్చట మనకు చర్చించబడినవి. కామమును అనునది హృదయమున ప్రవేశించిన వెంటనే క్రోధమును కూడా రంగస్థలమునకు ఈడ్చును.
ఈ కామ క్రోధములు ఇరువురు కూడా పరమ మిత్రులు. ఒకరిని విడిచి మరొకరు ఉండజాలనంతటి సాన్నిహిత్యమును వీరి యందు కలదు. కోరిక కలిగినప్పుడు దాన్ని అనుభవించుటలో అడ్డుపెట్టిన వారిపై క్రోధము ఉద్భవించి, అది కలిగినప్పుడు మనుజుడు తన యొక్క ఓడలు మరిచిపోయి కండ్లు ఎర్రబరిచి చిత్తము వికలత్వము పొంది యుక్తాయుక్తములను మరిచివేస్తారట. ఆవేశపూరితుడై దయ్యం పట్టిన వాని వలె ప్రవర్తిస్తూ ఉంటారట. కనుకనే క్రోధం వలన సమ్మోహము అంటే మైమరపు ఉద్భవించి ఇచట ఆ క్రోధముతో అన్నీ మరిచిపోతారని ఇక్కడ చెప్పబడినది. అట్టి సమ్మోహముచే జ్ఞాపక శక్తి అంటే శృతి నశించును. ఈ స్మృతి నశించడం వలన బుద్ధి చెడిపోతుంది. బుద్ధి చెడగానే మనుజుడు మహాపతనము పాలైపోతాడు. కాబట్టి విఘ్నుడు అగువాడు ఇంద్రియములను విషయములపైకి పోనీయక, మనస్సును విషయములను గూర్చి చింతంపనీయక కడు జాగరూకుడై ఉండవలను అని భగవానుడు వారు ఇచ్చట హెచ్చరిక చేయుచున్నారు. ధ్యాయతో విషయం అనే పదము చూస్తే ఇక్కడ ఒక విశేషము కలదు. అది ఏమి అనగా, ధ్యానము అన్నది ఒక కొత్త విషయమేమీ కాదు. అది ప్రాపంచిక జనులందరికీ అభ్యస్తమైనదే. కానీ వారు దృశ్య విషయములను ధ్యానించుచూ ఉన్నారు, భగవంతుని ధ్యానించుట లేదు. ఇది భేదము. కాబట్టి ఇప్పుడు దైవ ధ్యానమును నేర్చుకొనవలసి ఉండినచో ఏ ఏకాగ్రత, ఏ ఆసక్తిపూర్వ విషయభోగముల అందు ఉన్నదో దానిని దైవం వైపుకు త్రిప్పిన చాలునట. క్రొత్తగా చేయవలసినది ఏమీ లేదు. మరి మోక్షము కరతలా మలకము అవుతుంది అప్పుడు మాత్రమే. ప్రహ్లాదుడు ఇట్టి వరమునే నారాయణ్ణి కోరుకొన్నారట. కావున విషయ ధ్యానమును వదిలి దైవ ధ్యానమును స్వీకరించవలను అని ఇక్కడ పరమాత్మ మనకు ఉపదేశాన్ని ఇచ్చారు. ఇక్కడ జీవుని వినాశనమునకు హేతువేది అని ఒక ప్రశ్న చూస్తే మనకి సమాధానంగా దృశ్య విషయ చింతన అని మనం సమాధానం దొరుకుతుంది. ఇంద్రియమనంబులను స్వాధీనమందుంచుకున్న స్థితప్రజ్ఞుడు ప్రపంచమున ఎట్లు మెలుగునో, ఎట్టి ఫలితమును పొందునో వర్ణించుచున్నారు భగవానుల వారు. జై శ్రీకృష్ణ పరమాత్మునికి జై.